హాయ్ ఫ్రెండ్స్, K2ER యాప్ ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సెట్టింగ్స్కి వెళ్ళి మొబైల్ సెట్టింగ్స్కి వెళ్ళి అబౌట్ డివైస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అబౌట్ డివైస్కి వెళ్ళేసి అక్కడ మనం వెర్షన్ ట్యాప్ చేయాలి. వెర్షన్ ట్యాప్ చేసి ఇక్కడ బిల్డింగ్ నెంబర్ ఒక 10 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అయితే ఫ్రెండ్స్. నాది ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను కాబట్టి అలా చూపిస్తుంది. జస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది కదా K2ER. జస్ట్ మనం ఇప్పుడు ట్యాప్ టు యాక్టివేట్ K2ERని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ముందైతే మీరు హాట్స్పాట్ తీసుకొని మీ మొబైల్లో వైఫై కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా ఈ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది కదా. జస్ట్ కిందకి స్క్రోల్ చేసి జస్ట్ ఎనేబుల్ అని కొట్టాలి. ఎనేబుల్ కొడితే జస్ట్ మనకి ఇప్పుడు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా ఓపెన్ అయిన తర్వాత అది మనం ఎనేబుల్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది కదా. ఈ విధంగా ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అలౌ స్క్రీన్, USB డబ్బింగ్, వైర్లెస్ డీబగ్గింగ్ అనేది ఆ 3 ఆన్ చేసుకోవాలి. పైన 2 నేను ఆల్రెడీ ఆన్ చేసుకున్నా, కింద ఇలా ఆన్ చేసుకోవాలా. మళ్ళీ ఇప్పుడు మనం యాప్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా వచ్చిన తర్వాత మనకు మార్క్ యాజ్ డన్ అని ఉంది కదా ఎనాబుల్ పక్కన, దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ ఫెయిర్ అని వస్తుంది కదా. జస్ట్ మనం స్టార్ట్ ఫెయిర్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్యాప్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా. ఇట్లా పైన ఎంటర్ ఫెయిర్ కోడ్, ఎంటర్ ఫోడ్ ఇలా వస్తుంది కదా. మనం జస్ట్ కింద స్క్రోల్ చేసి కింద స్క్రోల్ చేస్తే కింద వైర్లెస్ డీబగ్గింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. జస్ట్ మనం దాన్ని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ ఫెయిర్ డివైస్ విత్ ఫైరింగ్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. చెక్కండి, ఇట్లా వస్తుంది ఇక పైన. మనం ఇప్పుడు దాన్ని ట్యాప్ చేయాలి. ఎంటర్ ఫెయిర్ కోడ్ ట్యాప్ చేయగానే మనకి ఫోర్త్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫోర్త్ కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు 208576 అనేది పైన ఎంటర్ ఫెయిర్ కోడ్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కొడితే రెడ్ నెంబర్ తప్ప వేరే పడట్లా. జీజీ మౌస్ ప్రో కూడా దీని కింద పనిచేయదు ఫ్రెండ్స్. ఇలా కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 30 సెకండ్స్ అట్లా టైం తీసుకోండి, యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ K2ER యాప్ అయితే ద బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. అసలు పీసీ లెవెల్లో రెడ్ నెంబర్స్ ఓన్లీ హెడ్ షాట్లు అయితే కొట్టవచ్చు ఫ్రెండ్స్. అంతకుముందు జీజీ మౌస్ ప్రో, పాండా మౌస్ ప్రో కంటే ఇది చాలా స్ట్రాంగెస్ట్ యాప్ ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్ యాప్. అసలు ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని మీ గేమ్ ప్లేలో రెడ్ నెంబర్స్ హెడ్ షాట్లు పడితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని మళ్ళీ రిటర్న్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ యాప్ అయితే విపరీతంగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు అంతకుముందు జీజీ మౌస్ ప్రో యాప్ కంటే ద బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. కొడితే రెడ్ నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. యాక్టివేట్ అవుతుంది ఖచ్చితంగా, చూద్దాం ఒక నిమిషం. ఓకే, డన్ ఫ్రెండ్స్. K2ER యాప్ అయితే యాక్టివేట్ అయిపోయింది. జస్ట్ మనం మ్యాపింగ్ మీద ట్యాప్ చేసి జస్ట్ మనం ఫ్రీ ఫైర్ యాడ్ చేసేసి ఇక ఆడచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క సెన్సిటివిటీ, కీ మ్యాపింగ్స్, దాని గురించి వీడియో ఇంకోటి కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు రీచ్ వస్తుందో నాకు కూడా తెలియదు కదా. కామెంట్ సెక్షన్లో ఎప్పటికే చాలా పెద్ద వీడియో అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫర్దర్లో సెన్సిటివిటీ గురించి వీడియో చేస్తా ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. చలో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసి బాయ్ ఫ్రెండ్స్.